హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు బెండకాయని మనం చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద షేప్లోనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనం నీట్గా క్లీన్గా తుడుచుకొని లేదా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆనియన్ని కట్ చేసుకుందాం పొడవులా ఇలా. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు 4 టమాటాలు కూడా కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా. ఇప్పుడు అయితే మనం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే వెలిగించుకుందాం. పెనంని అయితే పెట్టేసుకుందాం. అది హీట్ అవ్వగానే ఆయిల్ని అయితే పోసేసుకుందాం. ఆయిల్ని 2 కప్పుల ఆయిల్ని పోసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్ పచ్చిమిర్చిని వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఆనియన్ వేగేదాకా కలుపుకోవాలి. బాగా మనం కలుపుకోవాలి. ఆనియన్ అయితే బాగా కొంచెం మగ్గేదాకా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కరివేపాకుని వేసేసుకుందాం. కరివేపాకు కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. అది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత పసుపునైతే వేసేసుకుందాం. పసుపుని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బెండకాయని అయితే వేసేసుకుందాం. బెండకాయని అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుందాం. బెండకాయని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి మనం బెండకాయని అయితే. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ని ఎందుకు యాడ్ చేసుకుంటామంటే బాగా త్వరగా మగ్గడానికి, బెండకాయ అనేది త్వరగా మగ్గడానికి మనమైతే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత అనేది పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. బెండకాయ అయితే ఉడికింది బాగా. ఇప్పుడు కలుపుకుందాం బెండకాయని. బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయని. ఇప్పుడు కారం అయితే వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం. బాగా మిక్స్ చేసుకోవాలి కారంని కూడా. ఇప్పుడు టమాటాని వేసేసుకుందాం. టమాటాని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం.
ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మూత అనేది పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. ఆ తర్వాత చూద్దాం టమాటా ఉడికిందో లేదో. టమాటా అయితే ఇంకా ఉడకలేదు. మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయినాక మూత అనేది తీసి చూద్దాం. టమాటా అయితే ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం టమాటాని కూడా. ఇప్పుడే లాస్ట్ టచ్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. Thank you watching this video. Please subscribe and encourage me.